ఇద్దరు దొంగలు కసాయి దుకాణానికి వచ్చారు. ఒకడు కొనుగోలు చేస్తున్నట్లు నటించాడు. ఇంకొకడు దొంగతనంగా సాసేజీలు తీసుకున్నాడు. వాటిని తన స్నేహితుడికి నిశ్శబ్దంగా ఇచ్చాడు. కసాయి సాసేజీలు కనిపించకపోవడము గమనించాడు. వారిద్దరినీ అనుమానంతో ప్రశ్నించాడు. ఒకడు నేను దొంగలించలేదు అని చెప్పాడు. ఇంకొకడు నా దగ్గరేమీ లేదు అని అబద్ధం చెప్పాడు. ఇద్దరు తమ తప్పును దాచడానికి ప్రయత్నించారు. కానీ నిజం బయటపడకుండా ఉండలేదు. కసాయి కొంపతో వారిని శిక్షించాడు. దొంగతనానికి తగిన ఫలితం ఇచ్చాడు. చివరికి వారు తమ తప్పు గ్రహించారు. అబద్ధం మరియు దొంగతనం ఎప్పుడూ మంచిది కాదని తెలుసుకున్నారు. పిల్లలు, అబద్ధం మరియు దొంగతనం చివరికి శిక్షకే దారి తీస్తాయి.